నమస్తే నేను ప్రేమ్ వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేత, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వంపై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన కుమార్తె డాక్టర్ బొత్స అనుషను ప్రత్యక్ష రాజకీయ బరిలోకి దించుతున్నట్లు బొత్స ప్రకటించడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో చీపురుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న బొత్స అనుషతో మన ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. తన రాజకీయ ప్రవేశం, జెడ్పీ చైర్మన్ పోటీ, వారసత్వ రాజకీయాలపై వస్తున్న విమర్శలకు ఆమె స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా తిరుగులేని ముద్ర వేసిన బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయ అరంగేట్రం చేసింది. బొత్స సత్యనారాయణ రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె డాక్టర్ బొత్స అనుష ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. రాబోయే ఎన్నికల్లో ఆమె జెడ్పీ చైర్మన్ గా పోటీ చేస్తారని బొత్స చేసిన ప్రకటనతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. జెడ్పీ చైర్మన్ లేదా అసెంబ్లీ పోటీ అంశంపై మాట్లాడిన అనుష తనకు తండ్రితో పాటు పార్టీ అధినాయకత్వమే 2 కళ్ళ లాంటివని స్పష్టం చేశారు. తాను ఒక క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా ఉంటానని, అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నెరవేరుస్తానని తేల్చి చెప్పారు. పదవుల కన్నా ప్రజల మధ్య ఉండి పనిచేయడమే తన ప్రాథమిక లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగినప్పటికీ చదువు, వైద్య వృత్తి, కుటుంబ బాధ్యతల కారణంగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సమయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి స్థాయిలో ప్రజాసేవకే సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే బాధ్యతలన్నీ పూర్తయ్యాక ఇప్పుడు రంగంలోకి దిగినట్లు ఆమె వెల్లడించారు. గత 6 నెలలుగా చీపురుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న అనుషకు స్థానిక ప్రజలు, కేడర్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. తనను సొంత ఇంటి ఆడపడుచులా ఆదరిస్తున్నారని, వారి అభిమానం తనపై బాధ్యతను మరింత పెంచిందని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి జీవితాంతం వారితోనే ఉంటానని భరోసా ఇచ్చారు. వారసత్వ రాజకీయాలపై వస్తున్న విమర్శలకు అనుష గట్టి కౌంటర్ ఇచ్చారు. వారసత్వం అనేది ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక వేదిక మాత్రమేనని, క్షేత్రస్థాయిలో కష్టపడి నమ్మకం సంపాదించుకోలేకపోతే ప్రజలు ఆదరించారని స్పష్టం చేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వచ్చిపోయే నాయకురాలిని కాదని, ఉదయం 5 గంటల నుంచే ప్రజల్లో ఉంటూ కష్టపడుతున్నానని తెలిపారు. తన తండ్రి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించుకున్న మంచి పేరును నిలబెట్టడమే తన లక్ష్యమని అనుష చెప్పారు. ఆయన ప్రజలకు చేసిన సేవలకు ప్రతిఫలంగానే నేడు తనకు ఇంతటి ఆదరణ లభిస్తోందని, తండ్రి వేసిన బాటలోనే నడుస్తూ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంటున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, కార్యకర్తల ర్యాలీలు, భవిష్యత్ ప్రణాళికలు, త్వరలో జరగనున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి అనుష రంగంలోకి దిగడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. తల్లి బొత్స ఝాన్సీ లక్ష్మి బాటలోనే స్థానిక సంస్థల నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న అనుష భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ ప్రభావాన్ని చూపుతారో చూడాలి.